అదే నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్ మీ మంత్రి గారికి బిల్లులు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు బడా బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కోసం బీ ట్యాక్సులు వసూలు చేసి మరి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాపం రిటైర్డ్ ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి జీత భత్యాలు కానీ పెండింగ్ బిల్లులు కానీ ఇవ్వడానికట ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు పెడతా ఉన్నావు. ఇంతకన్నా మోసం ఇంతకన్నా దగా ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఇలాంటిది గతంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరే ప్రజల మధ్యలో భయాందోళన కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి అప్పులు పుడతలేవని, అప్పుల కోసం వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడేదాని వెనుక నీ మతలమేందో నాకు తెలుసు. నువ్వు మాట్లాడేదాని ఉద్దేశం ఏందో మాకు అర్థమవుతున్నది. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన హామీలు నేను ఇవ్వలేనని చెప్పేసి నెరవేర్చలేనని చెప్పి ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒక ఆపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి మాకు అర్థమవుతున్నది. నువ్వు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ రబీలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దానికోసం సాక్షాత్ యూనివర్సిటీ భూముల్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బులతోటి రైతు భరోసా ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ డబ్బుల్ని మళ్ళా బడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెట్టుకుంటావు కదా, బడా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం బిల్లులు ఇప్పించుకుంటావు కదా. ఆ రోజు ఎందుకని రైతు భరోసాని ఆ డబ్బులతో ఇవ్వలేకపోయినావో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. అప్పు తెచ్చేటప్పుడు సంక్షేమం కోసమని చెప్తున్నావు, కానీ బడా కాంట్రాక్టర్లు బిల్లులు మాత్రం కడుతున్నావు. ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లుల కోసం నీకు ఆరోగ్యశ్రీలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అదే బడా కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో మరి ఇవెందుకు అడ్డం వస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన రాష్ట్ర అప్పుల విషయమే మాట్లాడుతున్నావు కదా. నువ్వు భారత్ జోడో సందర్భంగా పాదయాత్ర సందర్భంగా ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు నీవు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు ఆనాటికే ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు మాకేం అప్పుల సంగతి తెలియదన్నట్లు ఈరోజు మీరు మాట దాటేస్తూ పదే పదే ప్రజల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే మీరు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంటు ఉచిత కరెంటు, వృద్ధాప్య పెన్షను, ఏ పథకాలను మీరు ఎత్తారనుకుంటున్నారో ఒకసారి మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మాకు తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రతి మహిళకు మీరు ఇస్తామన్న 2,500 రూపాయలని ఎత్తేయాలనుకున్నటువంటి అంశం మాకు ఖచ్చితంగా స్పష్టమవుతున్నది. మీరు ఇస్తామన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచకుండా మీరు ఆపడానికి చేస్తున్నటువంటి పథకం లెక్క అనిపిస్తున్నది. కొత్తగా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుల విషయంలో ఉన్న రేషన్ కార్డులు ఎత్తేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ కనపడతా ఉన్నది. అంతేకాదు మీరు రైతు భరోసాని అదే మాదిరిగా ఎకరానికి 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు కూలీలకు కానీ అదే మాదిరిగా కౌలు రైతులకు మీరు ఇస్తున్నటువంటి పథకాలను మీరు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది.